30 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ పనులను ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అప్పారావుపేట పర్యటనలో భాగంగా మంత్రి మాట్లాడుతూ పామాయిల్ రైతుల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అవసరాలకు అనుగుణంగా మరో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని అన్నారు. మహబూబ్ నగర్, సిద్దిపేట, మహబూబాబాద్లతో సహా 5 ప్రాంతాల్లో నూతన పామాయిల్ ఫ్యాక్టరీలు నిర్మాణం అవుతున్నాయని, ఆయా ప్రాంతాల్లో పామాయిల్ ఫ్రూట్ దిగుమతి వచ్చేసరికి ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ఏటా 2.5 కోట్ల రూపాయల కరెంటు వినియోగం అవుతుందని, దీంతో రైతులపై అదనపు భారం పడకుండా 30 కోట్ల రూపాయల నిధులతో బయో పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నామని అన్నారు. పామాయిల్ క్రూడ్ తీసిన అనంతరం వ్యర్థాల వినియోగంపై వచ్చే ఆదాయం కూడా రైతులకే అందే దిశగా చర్యలు తీసుకు పవర్ చార్జెస్ కట్టాల్సి వస్తూ ఉంది ఫ్యాక్టరీకి సంబంధించి. అందుకని 30 కోట్లతోటి అశ్వారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి విద్యుత్ శక్తి వచ్చేదానికి మన యొక్క ముడి సరుకుతోటే ఇక్కడ పవర్ జనరేట్ చేసేదానికి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది రేపు రాబోయే 30 టన్స్ ఫ్యాక్టరీకి కూడా అవసరాన్ని బట్టి ఈ పవరే వాడుకునేదానికి అవకాశం. అందుకనే మనకి జెన్కో ట్రాన్స్కో పవర్ వచ్చినా రాకపోయినా మనం సస్టైన్ చేసుకొని మన ఫ్యాక్టరీ సొంత పవర్ తోటే ఈ ఫ్యాక్టరీ నడిచేదానికి ప్రణాళిక రూపొందించారు. అది మే నెల కల్లా పూర్తయ్యి ఈ సీజన్లోనే మనకి పవర్ జనరేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అధికారుల్ని, అదేవిధంగా ఏజెన్సీని కోరేది ఏంటంటే అనుకున్న టైంలో పూర్తి చేసుకుంటే మీకు మంచిది, రైతులకి మంచిది. దానివల్ల ఈ ఫ్యాక్టరీ కూడా సస్టైన్ అయ్యే అవకాశం ఉంది.